రాజమండ్రి మంగళవారపుపేటలో వేంచేసి ఉన్న శ్రీ శ్యామలాంబ అమ్మవారిని ఉగాది సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ దర్శించుకున్నారు. రాజమహేంద్రవరం మంగళవారపుపేటలో వేంచేసి ఉన్న శ్రీ శ్యామలాంబ అమ్మవారి ఉగాది జాతర ఉత్సవం వైభవంగా జరుగుతున్నాయి. ఉగాది పర్వదినం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు శ్రీ కందుల దుర్గేష్ దర్శించుకున్నారు. ఉదయం నుండి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. ముఖ్య అతిథిగా పలువురు నగర ప్రముఖులు విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. ఉగాది పర్వదినం సందర్భంగా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ నూతన కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేశారు. ఆలయ కమిటీ చైర్మన్ కడియాల వీరభద్రరావు, కమిటీ సభ్యులు పిల్లి శ్యామ్ కుమార్, కర్రి సతీష్ కుమార్, అట్టాడ వెంకట సత్యప్పారావు, రౌతు వాసుదేవరావు, పాలిక సతీష్, గుడాల భద్రరావు, నరాల రవికిరణ్, కర్రి కాశీ విశ్వంత్, కర్రి సూర్యనాయుడు ఉత్సవ కార్యక్రమాలు వీరి ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నగర ప్రముఖులు విచ్చేసి ఆ శ్యామలాంబ అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తులు మొక్కులు చెల్లించుకొని అమ్మవారికి నైవేద్యాలు సమర్పించారు. చీర, సారీ, గాజులు, పసుపు, కుంకుమ సమర్పించారు. అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. జరగాలి ఇలా వచ్చేయండి. పంపించాలా నేను బయటకు వచ్చేస్తాను కదా సార్. నా ఫోన్లో ఎప్పుడు ఉండవు కదా అయ్యి. మీకే తెలుస్తుందండి. మనోని అడగండి. గ్రామదేవత శ్రీ 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 శ్యామలాంబ అమ్మవారి యొక్క ఘనమైనటువంటి ఉత్సవాలు ఈ సంవత్సరానికి 50 సంవత్సరాలు పైబడి నడుస్తున్నటువంటి సందర్భంగా ఈ ఆలయ కమిటీ చైర్మన్ గారికి, కార్యవర్గ సభ్యులకి, ఈవో గారికి అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి
ధన్యవాదాలు తెలియజేస్తూ అమ్మవారిని దర్శించుకుంటే సర్వ పాపాలు పోతాయని, మనకి శ్రీరామ రక్షగా అమ్మవారి యొక్క ఆశీర్వచనం ఉంటుందనేటువంటి మాటని మనందరం నమ్ముతాం. దాంతోపాటు ముఖ్యమైనది ఇక్కడ అమ్మవారికి ఇది పుట్టినిల్లు, మెట్టినిల్లు. పుట్టినిల్లు అక్కడ ఆ సోమలమ్మ టెంపుల్ అక్కడ ప్రకాష్ నగర్లో ఉన్నది, ఇక్కడేమో మెట్టినిల్లు. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అమ్మవారిని దర్శించుకుంటే మనకి ఎంతో శుభాలు కలుగుతాయనేటువంటి మాట ప్రజలందరూ, భక్తులందరూ నమ్ముతారు. నేను కూడా చిన్నప్పటి నుంచి ఈ ప్రాంతంలో పుట్టి పెరిగిన వాడిని కనుక ఇక్కడ అమ్మవారి యొక్క గొప్పతనం, విశిష్టత మా అందరికీ తెలుసు. ఇవాళ ఒకటే మేము కోరుకుంటా ఉన్నాం, ఈ రాష్ట్రంలో ఒక కూటమి ప్రభుత్వం అత్యద్భుతంగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించేటువంటి సందర్భంలో ఈ రోజే P4 అనేటువంటి పేరుతోటి ముఖ్యమంత్రి గారు ఒక నూతన కార్యక్రమాన్ని ప్రారంభించినటువంటి సందర్భంలో అమ్మవారి యొక్క ఆశీస్సులు మా అందరికీ ఉండాలని, రాష్ట్రంలో పేదరికం, జీరో పావర్టీ అనేటువంటి మాట చెప్తున్నారు, పేదరికం లేనటువంటి రాష్ట్రంగా తయారవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో ఇంత చక్కగా నాకు దర్శనం, నా కుటుంబ సభ్యులకి దర్శనం కలిగించినటువంటి చైర్మన్ గారికి, వారి కార్యవర్గ సభ్యులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.